హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి మొదటి నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. ఆ వివరాలు ఏంటో క్లియర్గా చూద్దాము. ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు చూసిన తర్వాత ఆ యొక్క నోటిఫికేషన్లోని ఖాళీలకు సంబంధించినటువంటి అర్హత అండ్ అలాగే ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవాలి అండ్ అలాగే ఎగ్జామ్ ఏముంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వివరాల్లోకి వెళ్ళినట్లయితే 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్. 2030 మంది స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 10 రోజుల్లో. ఈ నెలాఖరు కల్లా ఫార్మాసిస్టుల సెలక్షన్ కూడా. మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్య శాఖలో 4000 పోస్టులకు నోటిఫికేషన్లు. జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వము చర్యలు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా వైద్య వర్గాలు వెల్లడించాయి. 2030 మంది స్టాఫ్ నర్సుల భర్తీకి 10 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా తెలిపాయి. వీటితో పాటు మరికొన్ని ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరు కల్లా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 4000 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదము లభించింది. కాగా వైద్య శాఖలోని స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టుల పోస్టులకు సెప్టెంబర్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించింది. ఇక మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లీట్గా చూసే ప్రయత్నం చేద్దాము. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాము. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తుంది లాస్ట్ టైం టీజీపీఎస్సీ నుండి రిలీజ్ అయినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఇక అర్హత వివరాలు చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. ఇంటర్మీడియట్ అండ్ అలాగే డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇంటర్మీడియట్ చేసిన తర్వాత డిఎంఎల్టీ లేదా బీఎస్సీలో ఎంఎల్టీ కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అయితే అర్హులు. ఇక మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ ద పారామెడికల్ బోర్డు ఏపీ ఆర్ టీఎస్. పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఈ అర్హత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే వీటికి అర్హులు. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 డిఎంఈ అండ్ అలాగే డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ టీవీవీపీ ఈ 3 రకాలైనటువంటి పోస్టులకు సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న క్యాండిడేట్స్ అర్హులు. ఇక దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీస్కి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే 5 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫీ విషయానికి వచ్చినట్లయితే 200 ఫీ అయితే లాస్ట్ నోటిఫికేషన్లో ఉంది. మరి ఇప్పుడు ఫీ ఎంత ఉంటుందనేది మనము అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్తో మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక దీనికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాము. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మెరిట్ అందులో ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ స్కోర్ చేస్తారో వారిని సెలెక్ట్ చేసి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వీలైతే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసి అప్పుడు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీటికి రిటన్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా ఉంటున్నది చూసినట్లయితే రిటన్ ఎగ్జామినేషన్కి 70 మార్క్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెయిటేజ్ 30 మార్క్స్ వెయిటేజ్. టోటల్గా 100 మార్క్స్కి గాను ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారికి వెయిటేజ్ చూసుకున్నట్లయితే 6 months క్యాండిడేట్స్ ఇన్ ట్రైబల్ ఏరియా వారికి 4 మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు. 6 months ఇన్ రూరల్ ఏరియా వారికి 2 మార్క్స్ వెయిటేజ్. 6 months ఇన్ అర్బన్ ఏరియా వారికి అయితే 1 మార్క్కి వెయిటేజ్ అయితే కలపడం అయితే ఇక్కడ జరుగుతుంది. ప్యాటర్న్ చూసినట్లయితే కనుక
పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు మరియు ఇంగ్లీష్‌లో ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే రాసుకోవచ్చు. జనరల్ అబిలిటీస్ వచ్చేసి పేపర్ 1లో మొత్తము 50 మార్క్స్‌కి గాను 50 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2లో వచ్చేసి క్లినికల్ బయోకెమిస్ట్రీ, క్లినికల్ మైక్రోబయాలజీ, క్లినికల్ పాథాలజీ డిప్లొమా లెవెల్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. పేపర్ 2లో మొత్తము 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి గాను 100 మినిట్స్ ఎగ్జామ్. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి 50 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది ఎగ్జాము. పేపర్ 2 వచ్చేసి 100 మినిట్స్ డ్యూరేషన్ ఎగ్జామ్ ఉంటుంది. టోటల్‌గా 150 మార్క్స్‌కి గాను ఎగ్జామ్‌ని అయితే కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్‌ల సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. స్క్రీన్ పైన చూస్తుంది లాస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించింది. సో ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులకి అర్హత చూసినట్లయితే కనుక మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. అండ్ అలాగే ఇంటర్తో పాటు జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ, జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోవచ్చు. స్టాఫ్ నర్స్ ఇన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఈ పోస్టులకి సేమ్ ఇదే క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీఆర్ టిఎస్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా రిజిస్టర్ చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కలిగి ఉన్నటువంటి వారు వీటికి అర్హులు. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ 18 నుంచి 44 సంవత్సరాల లోపు క్యాండిడేట్స్ అయితే అర్హులు. ఇక వీటికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ వచ్చేసి ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ బీసీస్కి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్కి 70 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే 30 మార్క్స్ వెయిటేజ్, టోటల్గా 100 మార్క్స్కి గాను ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ ఒకవేళ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే 6 మంత్స్ ఇన్ ట్రైబల్ ఏరియా క్యాండిడేట్స్కి 4 మార్క్స్ వెయిటేజ్, 6 మంత్స్ ఇన్ రూరల్ ఏరియా క్యాండిడేట్స్కి 2 మార్క్స్, 6 మంత్స్ ఇన్ అర్బన్ ఏరియా క్యాండిడేట్స్కి 1 మార్క్ అయితే ఇక్కడ కలుపుతారు. అండ్ ఇక ఎగ్జామ్ ప్యాటర్న్లో సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది వివరాలు చూసినట్లయితే కనుక దీనికి కూడా పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. పేపర్ 1లో వచ్చేసి 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి పేపర్ 1లో జనరల్ అబిలిటీస్, పేపర్ 2లో వచ్చేసి నర్సింగ్ జిఎన్ఎం లెవెల్ క్వశ్చన్స్ అయితే పేపర్ 2లో అడుగుతారు. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మినిట్స్ ఎగ్జాము 100 మార్క్స్కి గాను టోటల్ 150 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక జనరల్ అబిలిటీస్లో వచ్చేసి బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ యొక్క జనరల్ అబిలిటీస్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. జిఎన్ఎం నర్సింగ్ మాత్రము ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి. చూసారు కదా, ఇది ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ మరియు స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈరోజు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రానుంది. వచ్చిన వెంటనే మళ్ళీ అప్డేట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. వెబ్సైట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.